వెల్కమ్ టు మై ఛానల్. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నిన్ను బలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు తప్పకుండా వినండి. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. నీ భారాన్ని యేసుకి ఇవ్వు. అప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రియమైన వారులారా, మన జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి. మనం బయటకు నవ్వుతాం, కానీ లోపల మనసు ఎంతో ఇబ్బంది, కష్టాలు, ఏడుస్తూ మనం ఒక్కొక్కసారి ఉంటాం. ఈరోజు నేను చెప్పబోయే కథ అలాంటి ఒక హృదయం గురించిన కథ. అయితే ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు, జీవించేవాడు. అతను పెద్ద కలలు కనేవాడు. తన తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, కుటుంబానికి గౌరవం తీసుకురావాలి అని తనకు ఆశలు ఉండేవి. కానీ జీవితం అతని కోసం వేరే ప్రణాళిక ఉంచింది. చదువు పూర్తయినా ఉద్యోగం రాలేదు. కొంత డబ్బు అప్పుగా తీసుకొని చిన్న వ్యాపారం ప్రారంభించాడు. మొదట ఆశతో నిండిపోయాడు, కానీ కొద్ది నెలలలో వ్యాపారం నష్టపోయింది. అప్పులు పెరిగాయి, ఫోన్ కాల్స్ భయపెట్టసాగాయి, స్నేహితులు దూరం అయ్యాయి. ప్రతి రాత్రి రాము ఇంటి పైకప్పున పైన కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఇలా అడిగేవాడు: దేవుడా, నేను తప్పు చేశానా? నన్ను ఎందుకు ఇలా వదిలేశావు? నాకే ఎందుకు ఈ కష్టాలు? నాకే ఎందుకు ఈ పరీక్షలని రోజు దేవుణ్ణి అడిగేవాడు. రోజులు గడిచాయి. నిరాశ అతని మనసును మింగేసింది. ఒకరోజు అతను గ్రామం బయట ఉన్న పాత చెట్టు కింద కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నా జీవితం ముందుకు సాగదనుకున్నాడు. ఈ ఇబ్బందులు, ఈ కష్టాల్లో నేను ఎలా ముందుకెళ్ళాలని బాధతో అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి ఒక వృద్ధుడు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో ప్రశాంతత, కళ్ళల్లో కరుణ. ప్రేమగా, బిడ్డా, ఎందుకు ఏడుస్తున్నావు అని రాముని అడిగాడు. మొదట రాము మౌనంగా ఉన్నాడు, కానీ ఆ వృద్ధుడు స్వరములో ఉన్న ప్రేమ అతని హృదయాన్ని కరిగించింది. అతను తన బాధలన్నీ చెప్పాడు. వైఫల్యాలు, అప్పులు, బాధలు, భయాలు, దేవుడు తనను మర్చిపోయాడనే భావన, అవన్నీ విషయాలు ఆ వృద్ధునితో రాము పంచుకోవడం జరిగింది. వృద్ధుడు శాంతంగా విన్నాడు. తర్వాత తన జేబులో నుండి ఒక చిన్న బైబిల్ తీసి ఆ వాక్యం చదివాడు. అయితే మత్తయి అధ్యాయము 11వ వచనం, 28వ వచనము చదువుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేత్తును అనే మాటలు రాముకు ఆ వృద్ధుడు వినిపించడం జరిగింది. ఈ మాటలు ఎవరివో తెలుసా అని వృద్ధుడు అడిగాడు. ఇవి యేసు యొక్క మాటలు అని నీతో మాట్లాడుతున్నాడు అని ఆ వృద్ధుడు రాముకు చెప్పాడు. అప్పుడు రాము ఆశ్చర్యపోయాడు. నేను విఫలమైన వాడిని, నా దగ్గర ఏముంది? ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదని రాము అన్నాడు. వృద్ధుడు మృదువుగా నవ్వి చెప్పాడు: దేవుడు నీ విజయాలను కాదు, నీ భారాన్ని కోరుతున్నాడు. నీవు ఒంటరిగా మోయలేనిది ఆయనకివ్వు. ఆ మాటలు రాముని హృదయాన్ని తాకాయి. కానీ నా సమస్యలు ఇంకా ఉన్నాయి కదా అని అడిగాడు. వృద్ధుడు మరో వాక్యం చదివాడు. భయపడకము, నేను నీతో ఉన్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడను అని యెషయా 41:10 వచనంలో ఆ వృద్ధుడు రాముకు వినిపించాడు. నీ పరిస్థితి దేవునికి ఆశ్చర్యం కాదు అన్నాడు వృద్ధుడు. నీ కన్నీళ్ళు ఆయనకు తెలియవు అనుకోవద్దు. నీవు పడిపోయిన చోటే ఆయన నిన్ను లేపగలడు. నీవు ఒంటరిగా, నీవు బాధపడుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి బాధను ఆయన చూస్తున్నాడు. ఆ రోజు రాము మోకాళ్ళపై వంగి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను అలసిపోయాను. నా భారాన్ని నీకు అప్పగిస్తున్నాను. నన్ను నడిపించవా ప్రభువా అని రాము ప్రార్థించాడు. ఆ రోజు నుంచి అతని సమస్యలు ఒక్కసారిగా తొలగిపోలేదు, కానీ అప్పులు అలాగే ఉన్నాయి, పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ ఒక విషయం మారింది. అతని హృదయంలో ఆ భయము తగ్గింది. ఒక చిన్న ఆశ తన హృదయంలో మొదలైంది. అతను ప్రతి ఉదయం లేచి ఇలా చెప్పుకునేవాడు: ఈరోజు నేను ఒంటరిగా లేను, దేవుడు నాతో ఉన్నాడు. చిన్న పని దొరికింది, తక్కువ జీతమైనా సరే కృతజ్ఞతతో చేశాడు. రాత్రి కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నాడు. ప్రతి అడుగు విశ్వాసంతో వేశాడు. నెలలు గడిచాయి, అప్పులు తగ్గాయి, కుటుంబంలో మళ్ళీ నవ్వులు వినిపించాయి. ఒక్కరోజు అదే చెట్టు కింద మరో యువకుడు నిరాశగా కూర్చున్నాడు. ఈసారి అక్కడికి నడుచుకుంటూ వచ్చినవాడు రామే. రాము అక్కడ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి బాధతో అక్కడ కూర్చున్నాడు. అప్పుడు రాము జ్ఞాపకం చేసుకున్నాడు:
ఇదే స్థితిలో నేను ఒకప్పుడు ఏడ్చుకుంటా బాధల్లో, ఇబ్బందుల్లో, అప్పుల పరిస్థితిలో ఎంతో కుమిలిపోయిన స్థితిలో నేను ఇక్కడ కూర్చున్నాను కదా. నా స్థితిలోనే ఇంకో వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు, అదే బాధను అనుభవిస్తున్నాడు అని రాము ఒక్కసారిగా ఆలోచించాడు. అతడు ఆ రాము దగ్గర చిన్న బైబిల్ తీసి అదే వాక్యం చదివాడు. మత్తయి 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అనే మాటలు రాము ఆ యవ్వనస్తునికి చెప్తాడు. అయితే రాము అర్థం చేసుకున్నాడు, తన బాధ అంతా కాదు, అది దేవుని కార్యం ఆరంభమే. నా జీవితంలో దేవుడు చేసిన కార్యము, నాకు ఇచ్చిన ఈ భాగ్యము నేను కూడా ఇద్దరికి పంచిపెట్టాలని ఆ రోజు రాము ఆ యువకునికి దేవుని పరిచయం జరిగింది. దేవుని మాటలు అతనికి చెప్పడం జరిగింది. దేవుడు నీ సమస్త భారమును, సమస్త బాధల నుంచి విడిపించేవాడుగా ఉన్నాడని రాము తనతో మాట్లాడడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా, ఏ బాధలో ఉన్నా ఈరోజు రాము జీవితంలో దేవుడు చేసిన అద్భుతము నీ జీవితంలో కూడా చేస్తాడు. ఆ రాము ఆ రోజు ఆ వృద్ధుడు వచ్చి దేవుని మాటలు చెప్పకపోతే ఆ ఆనందము, మరలా సంతోషమును తను పొందుకునేవాడు కాదు. నిజమే, ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ ఆనందము, ఆ సంతోషము మనం ఎక్కడ పొందుకోలేమండి. అది దేవుని ద్వారానే మన జీవితంలో పొందుకోగలుగుతాం. ఒక క్రైస్తవుడు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాల్లో, ఎంత అప్పుల బాధల్లో ఉన్నా ఆ భారము, ఆ చింత యావత్తు దేవుని పైన వేసి సంతోషముగా ఉంటాడు. అదే రీతిగా రాము జీవితంలో వెంటనే సమస్యలు పోలేదు. ఒక్కొక్కటిగా నమ్మి విశ్వాసంతో ప్రార్థించాడు, దేవునిపైన ఆధారపడ్డాడు, దేవునిపైన నమ్మకంతో ముందుకెళ్ళాడు. తన జీవితంలో గొప్ప కార్యములు చూడగలిగాడు. ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అప్పుల బాధల్లో ఉన్నా, నీ కుటుంబం సమస్యలతో ఉన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు కూడా రాము ఏ రీతిగా దేవునిపైన విశ్వాసం ఉంచి ప్రార్థించిండో, తను దేవుని మాటలు స్వీకరించి ఆ బాధ నుంచి తను విడుదల పొందాడు. ఈరోజు కూడా నీవు కూడా నీ సమస్త భారము ఆయన మీద వేయుము. నీ ఏ పరిస్థితి అయినా ఆయనకు అప్పగించుము. విశ్వాసంతో ముందుకెళ్ళు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప విడుదలనిస్తాడు, గొప్ప విజయమును నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఇక ముందైనా దేవునిపైన ఆనుకుంటూ, దేవునిపైన విశ్వాసముతో ముందుకెళ్ళు. మనుషుల వైపు కాదు, రాజుల వైపు, మనుషుల వైపు, ఈ లోకం వైపు చూస్తే మనకి ఏమి రాదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త వైపు చూస్తే నీ పరిస్థితి మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది. రాము ఏ రీతిగా ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు, ఇతరులను బలపరిచేవాడిగా ఉన్నాడు, ఇతరులకు తన అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని బలపరిచేవాడిగా ఉన్నారో, నీవు ఏ స్థితిలో నుంచి నిన్ను నిలబెట్టి నిన్ను కూడా ఇతరులను బలపరిచేవారిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ మాటలను విని దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఏ పరిస్థితిలో ఉన్నా నీవు ఆయనకు అప్పగించు. అప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో విడుదలను నువ్వు చూస్తావు. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అయితే ఈ మాటలను బట్టి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్య, మంచి కథ ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభా. అవును ప్రభా, నీ బైబిల్లో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి ప్రభా. మమ్మల్ని దినదినం బలపరుస్తున్న దేవుడు ప్రభా. సమస్త భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నావు ప్రభా. ప్రయాసపడుతున్న భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తున్న దేవుడు ప్రభా. అవును ప్రభా, మా భారము, మా ప్రయాసము, నా ప్రతి వేదన ప్రభా నీవు మోస్తున్న దేవుడు ప్రభా. మాలో ఉంచుకుంటుంది మాకు నెమ్మది, మనశ్శాంతి ఉండదు ప్రభా. మా సమస్త భారమును నీకు అప్పచెప్తున్నాం ప్రభా. యేసయ్య, హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, బాధ, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల బాధలు ఏదైనా సరే ప్రభా, దాన్ని నీ చేతిలో పెట్టినప్పుడు మా హృదయం ఎంతో తేలికగా ఉంటుంది ప్రభా. యేసయ్య, ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వారి హృదయంలో ఉన్న బాధను నువ్వు తీసుకొని నీ సమాధానము, నీ నెమ్మది, నీ శాంతి వారికి అనుగ్రహించండి, వారి కుటుంబంలో అనుగ్రహించండి. ప్రతి సమస్యలో వారికి విడుదల జవాబును అనుగ్రహించండి ప్రభా. స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న వారిని బలపరచండి, వారి కుటుంబంలో విడుదల ఇవ్వండి, వారిని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు సాక్షిగా, నీకు మహిమార్థమై వారిని నిలబెట్టుకోమని అడుగుతున్నాను. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరి పట్ల నీ ప్రణాళిక నెరవేర్చమని అడుగుతూ, ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుతూ
యేసయ్యా వారి ప్రతి భారము నుంచి వారిని విడిపించమని సహాయం చేయమని అడుగుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.